ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బోరబండ వెళ్దాం. అక్కడ బోరబండలో పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? అక్కడ కొన్ని బూత్లలో ఈవీఎంలు మొరాయించిన పరిస్థితులు కూడా చూసాం. సో పోలింగ్ ఎట్లా కొనసాగుతుంది? రైట్, ప్రస్తుతం మనం బోరబండ డివిజన్ లో ఉన్నాము. ఇక్కడ సరస్వతి రాజ్ కాలనీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్. ఓకే, ఇక్కడే సుమారు 6 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో పోలీసులు అసిస్ట్ చేయడంతో పాటు ఎన్నికల అధికారులంతా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనం క్యూ లైన్లని గనక మనం చూస్తే భారీ ఎత్తుననే ఈ క్యూ లైన్లు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ బోరబండ డివిజన్ లో పూర్తిగా బస్తీ కాలనీలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళంతా కూడా ఓటు హక్కుకు ఉన్నటువంటి విలువ ఏంటి అనేటువంటి విషయము వాళ్ళకి తెలుసు. కాబట్టి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం నుంచి కూడా భారీ సంఖ్యలోనే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ బూత్ లో కొద్దిసేపటి క్రితం ఈవీఎం మొరాయించింది. దాన్ని సెక్టర్ ఆఫీసర్లంతా కూడా పూర్తి స్థాయిలో రీప్లేస్ చేసి ఈవీఎం ని మళ్లీ మరి కాసేపట్లోనే పోలింగ్ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే బోరబండకు సంబంధించి ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఇలాంటి క్యూ లైన్లు కనపడుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి 40 పోలింగ్ కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువసేపు నిలబడకుండా, లేదంటే పోలింగ్ కేంద్రం వాళ్ళకు తెలియని ప్లేస్ లో ఉండడం వల్ల ఓటు హక్కు వినియోగించుకోవడానికి కూడా చాలా మంది ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రస్తుతం ఉప ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలను కూడా ఎక్కువ పెంచారు. ఓటర్లు ఈజీగా సమీపంలోనే ఉండటానికి వీలుగా, ఓటేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బోరబండ డివిజన్ లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితము బీఆర్ఎస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య కొంత ఘర్షణ వచ్చినా పోలీసులు వాళ్ళని చెదరగొట్టి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం బోరబండ డివిజన్ లో పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అలాగే పోలింగ్ కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఎక్కువగా బస్తీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎర్లీ మార్నింగే ఓటు హక్కును వినియోగించుకొని వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. కాబట్టి ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వచ్చేటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. బోరబండలో పూర్తి స్థాయిలో భారీ ఎత్తున బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఈవీఎం మొరాయించినా కూడా ఇమీడియట్ గా అక్కడికి ఎన్నికల అధికారులు వెళ్లి ఈవీఎం రీప్లేస్మెంట్ కావచ్చు, ఈవీఎం లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ సెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితము ఎన్నికల అధికారి కర్ణన్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఎమ్మటే వితిన్ 15 మినిట్స్ లో ఈవీఎంలను ఎక్కడ మొరాయించినా వాటిని సెట్ చేసేటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. బోరబండకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లు భారీ ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఈ ప్రస్తుతం చూసినటువంటి విజువల్స్ చూస్తే ఆ ఓటు వేయడానికి ఎంత ఆసక్తి చూపుతున్నారు అనేది అర్థమవుతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద